నమస్తే అందరికీ. ఈరోజు మీకు తెలంగాణ సర్వపిండి చూపిస్తాను. ఫేమస్ కదా తెలంగాణలో సర్వపిండి అంటేనే ఫేమస్, నోరు ఊరుతుంది అది చూస్తేనే కాదు, అసలు తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇది 3 రకాలుగా చేయొచ్చు నాన్న. ఈ సర్వపిండిని నేను మీకు ఈరోజు 3 రకాలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంటే మన పెంక మీద ఎలా కాల్చాలనేది. ముఖ్యంగా ఇది మా పెద్దాడి బిడ్డ చెప్పింది, మా పద్మక్క. శారదా ఎండుకారం వేయకు, పచ్చికారం నూరేయి చాలా బాగుంటుందని మా పద్మక్క చెప్పుండే. ఇప్పుడు మా పద్మక్క స్టైల్ నా స్టైల్లోనే మీకు చూపిస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. దీన్ని 3 రకాలుగా చేయొచ్చు నాన్న. నేను చేసి చూపిస్తాను మీకు, మీరు ఫాలో అవ్వండి. ఓకేదా? పల్లీలు ఇలా వేయించుకున్నాక మనము పల్లీలు పీసెస్ కావాలంటే మనం ఇలాంటి ఒక గిన్నె తీసుకుని ఇలా వేడి ఉన్నప్పుడే ఇట్లా మొత్తము ఇలా అనండి. అంటే అన్ని పీసెస్ అవుతాయి, మంచిగా చిన్న చిన్న పీసులు అవుతాయి. ఇవి వేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న. బియ్యం పిండి 4 కప్పులు తీసుకుంటున్నాను. ఈ కప్పుతోటి 4 కప్పుల బియ్యం పిండి. నేను 1/2 కప్పు పల్లీలు తీసుకుంటున్నా, ఇంకొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా, టేస్టీగా ఉంటుంది. మెయిన్ నువ్వులు నాన్న. ఈ నువ్వులను మాత్రము చాలామంది డైరెక్ట్ వేస్తారు. డైరెక్ట్ వేయొద్దు ఎప్పుడే కానీ. ఈ నువ్వులను వేయించుకొని ఇలా 1/2 కప్ వేయండి, ఇంకొంచెం ఎక్కువనే వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మనము శనగపప్పు ఉంటుంది కదా, ఫస్ట్ మనం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. సరే డైరెక్ట్ కూడా వేయొచ్చు, పచ్చి పప్పు కూడా వేయొచ్చు, కానీ ఇలా నానబెట్టుకొని వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. టైం లేనప్పుడు డైరెక్ట్ దనాదాన్ని వేసుకోవచ్చు. టైం ఉంటే మీరు ఇలా నానబెట్టుకోండి. ఓకే, పప్పు వేసాక కొంచెము అల్లం వెల్లిగడ్డ వేయండి, కొంచెము 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. ఇప్పుడు కారం వేసుకుందాం నాన్న. మీరు ఎండు కారం వేసుకోవచ్చు, ఎండు పొడి ఉంటుంది కదా, ఎండుమిర్చి కారం, అది వేసుకోవచ్చు. మా పద్మక్క చెప్పింది చాలా బాగుంటుంది శారదా, పచ్చికారం వేసి చేస్తే చాలా బాగుంటుంది అంటే ఒకసారి చేసి చూపించింది. ఇక అప్పటి నుండి నాకు టేస్ట్ నచ్చి నేను పచ్చికారం వేస్తా. ఇది మీ ఆప్షన్, మీ ఇష్టం. ఎండుకారం వేసుకుంటారా పచ్చికారం వేసుకుంటారా అనేది మీ ఇష్టము. నాకైతే పచ్చికారం టేస్ట్ అనిపించింది. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నాన్న కారం. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కొందరు కారం తింటారు, కొందరు సప్పగా తింటారు. ఇప్పుడు జీలకర్ర వేయండి నాన్న. ఓకే, జీలకర్ర వేయండి. 4 కప్పులు తీసుకున్నా కదా, 1 స్పూన్ అంత వేసా జీలకర్ర. తర్వాత కొత్తిమీర, పుదీనా, కల్యమాకు ఇది సన్నగా తురుముకొని ఇది వేయండి. కొత్తిమీర, పుదీనా, కల్యమాకు. తర్వాత కొంచెం పసుపు వేయండి, కొంచెం ధనియా పొడి వేయండి, కొంచెం సాల్ట్ వేయండి, కొంచెము సాల్ట్ వేసుకోండి, టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. చాలామంది ఉల్లిగడ్డ కూడా వేస్తారు ఇందులోనే, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిగడ్డ కలిపి కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు నా స్టైల్లో ఒక 3 టైప్స్ చెప్తా ఎట్లా పెట్టాలనేది. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసేద్దాం. ఇది కలుపుకున్నాం కదా, ఇది కలుపుకున్నాక మొత్తం కలిపేసేయండి. ఇట్లా పొడిపిండితోటి అన్ని ఇట్లా కలిసేటట్టుగా కలపండి. కలిపినాక ఇప్పుడు ఓకేనా, పిండిని ఇలా మొత్తం తడపండి. తడిపి దీన్ని ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు మంచిగా నాననివ్వండి. నానితే మంచిగా జిగురు వస్తుంది, మంచిగా ఉంటుంది. మరీ గట్టిగా విసుకోవద్దు నాన్న. ఓకే, ఇట్లా కొంచెం మరీ గట్టిగా విసుకోవద్దు. ఇక స్టార్ట్ చేద్దామా? మీకు 3 టైప్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ 1 చూపిస్తున్నా. నూనె వేసుకోండి ఫస్ట్. ఇలా మొత్తం ఒత్తేసుకున్నాక ఈ 3 ఫింగర్స్ తోటి ఇలా అనేసేయండి మొత్తం. ఓకే, ఈ 3 ఫింగర్స్ తోటి ఇలా ఒత్తేసేయండి మొత్తం. 3 ఫింగర్స్ తోటి లైట్గా ప్రెస్ చేయాలి. మొత్తం ఇట్లా గట్టిగా ఒత్తద్దు, లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. తర్వాత కొంచెం నూనె వేయండి. వేసి దీని మీద మూత పెట్టి
మనం స్టవ్ మీద పెట్టాం. ఇప్పుడు సెకండ్ది చూపిస్తా. ఫస్ట్ అలా పెట్టాను కదా, సెకండ్ది ఈ విధంగా పెట్టండి. ఉల్లిగడ్డ వేసుకుని, ఉల్లిగడ్డ చాలామంది అందులోనే పిండిలా కలుపుతారు, అది కూడా ఒక టైపు. కాకపోతే ఈ టైప్లో చూడండి, ఉల్లిగడ్డ నేను చెప్పిన ప్రకారం చేయండి. ఇగో ఇలా ఈక్వల్గా ఒత్తేసేయండి. ఒత్తినాక ఇప్పుడు ఉల్లిగడ్డ దీని మీద వేసాము. చాలామంది ఉల్లిగడ్డ కలిపేస్తారు, కానీ ఏమైతుంది తెలుసా, అట్లా కలిపేస్తే ఆ పెంకకు ఉల్లిగడ్డ అంటుకొని మొత్తం మాడిపోతూ ఉంటుంది. అంటే ఇష్టం ఎవరు ఇష్టం వాళ్ళకి, కానీ ఈ టైప్లో చేయండి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఉల్లిగడ్డను ఇట్లా వేసేస్తున్నాను. ఇట్లా చిన్న చిన్న పీసులు లెక్క ఇట్లా పొడుగు కోసుకోండి. ఇట్లా పొడుగు కోసుకొని అవుపిస్తుందా, ఓకే, ఇట్లా పొడుగు కోసుకొని ఇలా ఒత్తేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వు మీరు తినే దాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోండి. జర నాకు ఉల్లిగడ్డ చాలా ఇష్టము, నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నాన్న, జర కొంచెం దీన్ని ఒత్తాలి. ఇట్లా ఇలా ఒత్తేసేయండి, మొత్తం ఇలా ఒత్తండి. ఉల్లిగడ్డ మొత్తము ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె వేసి దీని మీద కూడా మూత పెట్టి మనం ఫస్ట్ కొంచెం పెద్ద మంట మీద పెట్టి పిండి వేడెక్కగానే చిన్న మంట మీద పెట్టాలి. ఓకే, అదే స్ప్రెడ్ అవుతుంది నూనె. ఇప్పుడు దీని మీద మూత పెడదాం. అది దించినాక ఇది పెడదాం. ఇక తాడు వచ్చేసి ఇలాంటి బౌల్ తీసుకోండి. తాడు ఎలా చేయాలని చెప్తా. దీనికి మీ ఇష్టం, మీరు ఉల్లిగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇందులో కొంచెము నూనె ఎక్కువ వేయాలి. ఇప్పుడు దీనికి ఇప్పుడు మనం దానికి ఒక్కొక్క స్పూన్ పోసినాము. దీనికి దాదాపుగా సర్వపిండి మునిగేట్టుగా మనము నూనె పోసుకోవాలి. ఇది ఒక టైప్ అన్నట్టు. ఇది కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నూనె ఏమి దానికి అంటుకోదు, మనం దాన్ని పూరీ తీసినట్టుగా తీసేస్తే అయిపోతుంది. తర్వాత దానిలో నూనె ఉంటుంది, మళ్ళీ ఇంకోటి పెట్టుకోవచ్చు, అట్లా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 3 స్పూన్ల దాకా పెట్టాను. ఇప్పుడు పిండి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇంత నూనె పోసిరు కదా, ఇటు ఒక పూరి లెక్కనే అన్నట్టు చాలా బాగుంటుంది. ఇంత నూనె పోసిరు కదా అని అనుకోవచ్చు మీరు, ఏం కాదు. ఇప్పుడు ఇది కాలినాక తీస్తే దీనికి నూనె ఎక్కువ ఏం పట్టదు. మళ్ళీ నూనె అందులోనే మిగిలిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఇందులోనే మళ్ళీ ఇంకొకటి మనము పిండి పెట్టుకొని మళ్ళీ ఒత్తుకోవాలి. ఇట్లా 2-3 ఒత్తుకున్నాక తక్కువ పడ్డది అనుకో, మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలి. ఇది ఇంకా టేస్టీ ఉంటుంది తెలుసా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం నూనెలో మనము డీప్ ఫ్రై అయినట్టు అవుతుంది, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తా చూడండి. ఇది ఉల్లిగడ్డ, మనం ఉల్లిగడ్డ వేసాం చూడు, పైన ఉట్టాం కదా ఉల్లిగడ్డ, ఇంకా కాలలేదు. చిన్న మంట మీద మంచిగా కాలనియండి. చిన్న మంట మీద మంచిగా కాలనియండి. ఓకేరా, ఇప్పుడు డీప్ ఫ్రై ఇది చూద్దాము. చూడండి ఎలా వచ్చిందా మంచిగా. ఇప్పుడు కొంచెం సేపు ఇలా ఉంచేసి కొంచెం సేపు ఉంచండి. ఓకేరా, ఇది అయిపోయింది. దీన్ని తీద్దాము. చూడండి, ఇందులో మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో నూనె ఉంది చూసారా, ఇంట్లో నూనె ఉంది చూడండి, ఇందులో నూనె ఉంది కదా, దీంట్లో ఇంకొకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. వాళ్ళ నూనె తక్కువ పడితే మళ్ళీ కొంచెం చూసుకోండి. ఇట్లా ఒక 10 దాకా అట్లా పెట్టుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డది ఎట్లయిందో చూద్దాము, ఆనియన్ ఎట్లయిందో చూద్దాం. ఇది కూడా దగ్గరకు వచ్చేసింది, ఇంకొంచెం సేపు ఉండనియండి. ఇప్పుడు ఉల్లిగడ్డ చూద్దాం మేము. వావ్, పైకి లేచేది చూసారా, చూసారా, కొంచెం ఇలా తిప్పేసాము. చూడండి, ఇప్పుడు మనం కొంచెం తిప్పేస్తాం కదా, కొంచెం ఉల్లిగడ్డ పడ్డది అనుకో, ఇలా తీసి దీని మీదనే వేసుకోండి. అసలు తింటూ ఉంటది అసలు, అబ్బా అంత బాగుంటది. ఇది ఉల్లిగడ్డది. ఉల్లిగడ్డ మనం పిండిలోనే కలుపుకోవచ్చు.
పెంకకు మాడిపోయినట్టు అవుతుంది ఉల్లిగడ్డ. అందుకని చెప్పేసి అని నేను ఇట్లా పైన ఒత్తుతాను మొత్తము. ఇది కూడా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, ఇవన్నీ తిని చూద్దాం మనం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి రా, ఇది నార్మల్గా ఒత్తి మనము 3 ఫింగర్స్ తోటి ఇలా ఇలా మొత్తం హోల్స్ లాగా పెట్టాలి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా. సెకండ్ వచ్చేసి ఇది మనకు డీప్ ఫ్రై లెక్క, కొంచెం నూనె ఎక్కువ పోసి మనం ఒత్తాలి, నూనెలనే ఉడికినట్టు కావాలి. ఇది డీప్ ఫ్రై సర్వపిండి, మంచిగా పక్కకు మంచిగా ఆనియన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇగో ఇదేమో ఉల్లిగడ్డది, ఆనియన్ది. చాలామంది పిండిలో ఆనియన్ కలుపుతారు, అలా కాకుండా ఇలా చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. మీ ఇష్టం, మీ చాయిస్. నా వరకు నేనైతే ఇలా చేసుకుంటాను. ఓకే, ఒకసారి టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది. తెలంగాణ స్పెషల్. మధ్యలో మధ్యలో టీ తాగితే దాని మజానే వేరు ఉంటుంది అబ్బా. తెలంగాణలకు ఇది ఒక అలవాటు, మురుకులు వేసుకోవడం టీలో ఇవన్నీ కదా. ఇదేమో సెకండ్ టైపు. ఇది మామూలుగా నార్మల్గా పెంక మీద ఒత్తేసి 3 ఫింగర్స్ తోటి ఇలా హోల్స్ లాగా పెట్టాలి మొత్తము. అసలు ఇది ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్. మధ్యలో ఇలా టీ తాగితే అబ్బా ఆ మజానే వేరబ్బా. థర్డ్ వచ్చేసి ఆనియన్ది, ఉల్లిగడ్డది. ఓకే, ఉల్లిగడ్డ అందరు పిండిలో కలిపి పెడతారు, అలా పెట్టొచ్చు. ఇలా పైన మనము మొత్తం ఒత్తినాక పైన ఉల్లిగడ్డ వేసి ఇలా ఒత్తితే ఇదొక టేస్టీగా ఉంటుంది నాన్న, చాలా బాగుంటుంది. సూపర్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. దేనికి అదే టేస్ట్గా చాలా బాగుంది. ఉల్లిగడ్డది బాగుంది, ఇట్లా నార్మల్గా ఒత్తింది బాగుంది, ఇట్లా డీప్ ఫ్రై లెక్క చేసింది బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా నా వంటలు చేస్తుంటే నాకు ఇది ఎవరు నేర్పించారంటే ఏది చూడు మా పద్మక్కనే గుర్తొస్తుంది. మా పద్మక్క నేర్పించింది ఇది కూడా, పచ్చికారం వేసి చేయడం అనేది.